సో, ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర సీనన్న ఉన్నారు. అన్న మీరు చెప్పండి. ఇప్పుడు అసలు వీసీ ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం యూనివర్సిటీలో అసలు ఎలాంటి హెసిటేషన్స్ ఉండొద్దు అనంటే అది పాసిబుల్ అవుతుందంటారా? అసలు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తీసుకొచ్చినటువంటి సర్క్యులరే చాలా తప్పిదం అది. అది విద్యార్థుల హక్కులను కాలరాసే విధంగా ఉంది. మరి భారత రాజ్యాంగంలో అధికరణ 19 ప్రకారం ఇలా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంది. మరి అది మర్చిపోయి అలా వైస్ ఛాన్సలర్ వ్యవహరించినట్టు కనబడతా ఉంది. ఇది ఈ చర్యతోటి మా ప్రజా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇది వైస్ ఛాన్సలర్ అటానమస్ ఉన్నది కాబట్టి యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి గల యూనివర్సిటీ కాబట్టి ఆయనకు ఉన్నటువంటి అధికారాలతోటి మాత్రమే ఆయనకి ఈ చర్యలకు పాల్పడ్డాడు. ఆయనే మా ప్రజా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వెంటనే ఇట్లాంటి చర్యలు కూడా మానుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, అదేవిధంగా పరిశోధన విద్యార్థిగా వైస్ ఛాన్సలర్ హెచ్చరిస్తా ఉన్నాం. ఈ చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఇప్పటికే ఒకవైపు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలు పరుస్తా ఉన్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చి ఈ దేశంలో బలవంతంగా రుద్దేటువంటి కార్యక్రమాన్ని ఇలా కాషాయీకరణ చేయడానికి కోసం, ఇలా విద్యను కాషాయీకరణ సాఫ్ట్వేరైజేషన్ చేయడం కోసం ఇలా ఒకవైపు ప్రయత్నం చేస్తా ఉంది. విద్యారంగంలో చాలా దుర్మార్గమైనటువంటి మార్పులకు తీసుకొచ్చేసి ఇలా వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తం కూడా యూనివర్సిటీల మీద ఒక ఆధిపత్యాన్ని, పెత్తనాన్ని చెలాయించేటువంటి తీరు కూడా ఇలా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేస్తా ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ ఇలా సౌత్ ఇండియాలో ఒక మూవ్మెంట్ నడుస్తా ఉంది. సౌత్ ఇండియా ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఒక కార్యాచరణ కూడా దిగుతా ఉన్నాయి. దాంట్లోనే మొన్న మా మంత్రి గారు, గౌరవ పెద్దలు దుద్దిల శ్రీధర్ బాబు గారు ఆ మీటింగ్ కూడా హాజరు కావడం జరిగింది. యూనివర్సిటీలపై పెత్తనాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని కూడా మరి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు కూడా దానికి కట్టుబడి ఉండి దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ప్రధానమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఇది ఎన్నో ఉద్యమాలకు, పోరాటాలకు పుట్టినిల్లు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమాల పోరాటాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పడ్డది. ఆ ఏర్పడ్డ రాష్ట్రంలో ఇలా సామాజిక ఇలా కోణంలో ఇలా మీకు వచ్చిన అవకాశాన్ని, ఈ చరిత్ర మీకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది వైస్ ఛాన్సలర్ గారు. దాన్ని మీరు వ్యర్థం చేసుకోవద్దని కూడా ఈ సందర్భంగా మేము వైస్ ఛాన్సలర్ చెప్తా ఉన్నాం. ఇలా కొద్దిమంది చెప్పినటువంటి మాటలకు మీరు ప్రలోభాలకు లొంగి ఇలా వాళ్ళు చేసినటువంటి చర్యలతోటి మీరు తీసుకున్నారని కూడా కొద్దిమంది మీకు సంబంధించిన చుట్టూ ఉన్నటువంటి కోర్టు ద్వారా కూడా తెలుస్తా ఉంది. కాబట్టి మీరు మంది చెప్పిన మాటలకు ఇలా పోతే ఇలా ఏం జరిగింది చర్యలు. కాబట్టి విద్యార్థి వ్యతిరేకమైనటువంటి చర్యలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. ఇది వీసీ అనాలోచితమైన నిర్ణయాలతో జరిగిందనేది మేము భావిస్తాం. ఇప్పుడు వచ్చే విమర్శ ఏంటి అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు కాబట్టే వీసీని నియమించబడ్డారు. అందుకే ఇప్పుడు అంటే ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. అక్కడ జరిగే డిస్కషన్స్ మీద ఫోకస్ ఉండొద్దు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికే ఇప్పుడు ఇలాంటి వీసీ సర్క్యులర్ తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ ఉస్మానియాలో ఇలాంటివి చేస్తేనే కదా గొడవలు అయ్యేవి అని చెప్పేసి కూడా అంటున్నారు. ఈ విమర్శకు మీరేమంటారు? ఇది కావాల్సుకొని ప్రచారం ప్రభుత్వం మీద ఇలా బురద జల్లేటువంటి కార్యాచరణలో భాగంగానే ఇట్లాంటి ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఇలా ప్రభుత్వమే అతన్ని నియమించింది, కాదని మేము అనట్లేదు. కానీ ప్రభుత్వం నియమించినది ఇలా వాళ్ళ మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఎప్పటికీ కమాండింగ్ చేస్తూ మీరు ఇదే చేయాలి, ఇదే చేయకూడదని మా ప్రభుత్వం ఎక్కడ లేదు. వాళ్ళకు ఉన్నటువంటి అటానమస్ ఏదైతే అధికారాలు ఉన్నాయో వాళ్ళ స్వయం ప్రతిపత్తిని వాళ్ళకే వదిలిపెట్టింది. ఆ విచక్షణ అధికారాన్ని వాళ్ళకే ఇచ్చింది. కాబట్టి గత పాలకుల్లాగా మా ప్రభుత్వం వాళ్ళని పెత్తనం చెలాయిస్తూ మీరు ఇది చేయాలి, ఇది చేయకూడదు, రోజు వచ్చి మా సెక్రటరియట్లో మా ఆఫీస్ ఛాంబర్ ముందు నిలబడాలి. గత వీసీలు అట్టే నిలబడ్డారు, గత 10 ఏళ్ల కాలంలో వైస్ ఛాన్సలర్ అట్టే నిలబడ్డారు. కాబట్టి మా ప్రభుత్వం అట్లా లేదు. వైస్ ఛాన్సలర్కు స్వయం ప్రతిపత్తిని ఇచ్చింది. అయితే అతనికి ఉన్నటువంటి అధికారాల పరిధిలో నుంచి ఈ రోజు ఈ సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ సర్క్యులర్ అనేది సరైనది కాదు. ఇలా నిరసన చెప్పే హక్కు ఈ దేశంలో ప్రతి పౌరునికి ఉంది. కాబట్టి ఇలా ఆ హక్కుని హరించే విధంగా ఉన్నది అనేది మేము భావిస్తా ఉన్నాం. ఇలా మా పార్టీ కూడా అట్లాంటి చర్యలకు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పూనుకోలేదు. ఎందుకంటే ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇలా ప్రజాస్వామిక గొంతుల్ని ఇలా మాట్లాడేటువంటి స్వేచ్ఛను కల్పించి ఆ హక్కును పునరుద్ధరించిందే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. 10 ఏళ్లు మొత్తం నిషేధాజ్ఞలు, అప్రకటిత ఎమర్జెన్సీ, ఇలా సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నటువంటి తెలంగాణలో వాటన్నిటిని కూడా ఎత్తివేస్తూ ఇలా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది. మరొక వైపు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి. విద్యార్థి సమయంలోనే అతను నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లోకి కూడా రావాలి. ఇలా చదువుకున్నటువంటి మేధావులు రాజకీయాల్లోకి రావడం ద్వారా పాలసీ మేకర్స్ గా ఉండాలనేటువంటి దాన్ని కూడా, అందుకోసమే యూనివర్సిటీలలో మళ్ళీ ఎన్నికలు కూడా నిర్వహించాలి, దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా మీరు పరిశీలించండి అని కూడా అధికారులకు చెప్పడం జరిగింది. కాబట్టి మా ప్రభుత్వానికి విద్యార్థులను విద్యార్థి సంఘాలను గౌరవించేటువంటి ఒక ప్రజాస్వామికమైనటువంటి లక్షణం ఉంది. కాబట్టి ఇలా యూనివర్సిటీలో
ఇలా విద్యార్థులు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఒకవైపు ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చి ఆ ఉద్యోగాలను పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఆ పరీక్ష ఫలితాలను కూడా వెల్లడించి ఇలా నియామక పత్రాలు కూడా ఇచ్చినటువంటి సందర్భం మనం 55,000కు పైగా ఉద్యోగాలు ఇలా నియామక పత్రాలు తీసుకొని ఉద్యోగులుగా జాయిన్ అయ్యారు. కాబట్టి యూనివర్సిటీలు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ అన్ని యూనివర్సిటీలన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఇలా వైస్ ఛాన్సలర్ అనవసరంగా ఒక సర్క్యులర్ తీసుకొచ్చేసి ఇలా ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాసే విధంగా, విద్యార్థుల హక్కులను కాలరాసే విధంగా చర్యలు ఉన్నాయి కాబట్టి ఇలా మేము కాంగ్రెస్ పార్టీగా దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. మా అంటే ఇప్పుడు పార్టీని ఈ విచక్షణ మా పార్టీ మీద బురద జల్లేటువంటి చర్యలు ఏది చేసినా కూడా మేము ఊరుకుండేది లేదు. ఖచ్చితంగా మా పార్టీ పెద్దల దృష్టికి తీసుకుపోతాం. వైస్ ఛాన్సలర్ మీద కూడా చర్యలు కూడా మేము మా పార్టీ తరపు నుంచి మేము మా పెద్దలని మేము ఒత్తిడి చేస్తాం. అంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే పోరాటాల గడ్డ. అది అందరికి తెలిసింది. ప్రపంచానికి కూడా తెలుసు ఉస్మానియా యూనివర్సిటీ అంటే. అలాంటిది ఇప్పుడు వీసీకి ఇది ఈ ఆలోచన లేకుండానే ఈ సర్క్యులర్ పాస్ చేశాడంటారా? వీసీ మరి తను ఎప్పుడు వీసీ కూడా నేను అకాడమిక్స్ నుంచి వచ్చిన, నాకు అకాడమిక్స్ నేను అని కాదని మేము అనట్లేదు. ఆయన అకాడమిక్స్ లో టాపరే కావచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు, విద్యార్థి సంఘాల ఒక వాళ్ళ వాటన్నిటిని కూడా గౌరవించడం, వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా గౌరవించడం కూడా నేర్చుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే నేను ఎవరి మాట వినను, నేను చెప్పిందే చేస్తాను అనే రీతిగా పోతే అది పద్ధతి కాదు. కాబట్టి ఇలా మా ప్రజాప్రభుత్వమే మీకున్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే రండి అని ప్రజాభవన్ ఓపెన్ చేసేసి అక్కడ మా డిప్యూటీ సీఎం గారు ఉంటారు, మా సీతక్క గారు ఉంటారు. రండి, మీ సమస్యలు ఏదున్నా పలానా రోజు నుంచి పలానా టైం నుంచి పలానా సమయం వరకు మీరు వచ్చి మీ వినతులు ఇవ్వండి అని వాటిని పరిష్కరిస్తామని ఒకవైపు ప్రజాభవన్లో మేము పెట్టడం జరిగింది. అదేవిధంగా గాంధీ భవన్లో కూడా మంత్రులు రావాలని మా మహేష్ కుమార్ అన్న గారు, మా పిసిసి అధ్యక్షులు వారు కూడా పెట్టడం జరిగింది. గాంధీ భవన్లో మంత్రులు సమయం అనౌన్స్ చేస్తూ ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ఒక్కొక్కరు మంత్రి కంపల్సరీగా రావాలి అనేటువంటి రీతిగా ఇలా చెప్పడం జరిగింది. అంటే ప్రజలందరికీ ప్రభుత్వం ఎప్పుడూ చేరువగా ఉండాలి అనేటువంటి లక్ష్యం కొద్దీ మా ప్రజాప్రభుత్వం పనిచేస్తా ఉంది. మరి వైస్ ఛాన్సలర్ గారికి ఎందుకండి ఈగో? నేను కలవను, విద్యార్థులు నన్ను కలవద్దు, మీరు ఏదున్నా మీరు ప్రిన్సిపాల్నే చూసుకోవాలి, లేకపోతే మీ హెడ్నే కలవాలి, ఇది సరైనది కాదు. ఇక్కడ సమస్య పరిష్కారం కానప్పుడు మాత్రమే వైస్ ఛాన్సలర్ దగ్గరికి వస్తారు. కాబట్టి దాన్ని మీరు గౌరవించాలి. ఏంది సమస్య ఏంది ఫస్ట్ వినాలి. విన్న తర్వాత మీరు దానికి సంబంధించిన పరిష్కారాన్ని మీరు కనుగొనాలి. కానీ అట్లా కాకుండా మీరు నా దగ్గరికి వచ్చే రైట్ లేదు, మీరు రాకుండా మీ నిషేధాజ్ఞలు విధిస్తా అనేది పద్ధతి కాదు, సమంజసం కాదు. గత వీసీలు చాలా మంది ఉండే, వాళ్ళు మేము ఎన్ని పోరాటాలు చేసినా ఉద్యమాలు చేసి రామచంద్రన్ సార్ ఉండే, అదే మీ ఇంజనీరింగ్ కాలేజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మేము వచ్చి నిరసన చేస్తూ తన చాంబర్లో కూర్చున్నా కూడా రామచంద్రన్ సార్ మా పిల్లలే, మీరు పోలీసులు ఎవరు రావద్దు, మీరు మా పిల్లల జోలికి రావద్దు, మా పిల్లలు మాతో మాట్లాడుతున్నారు, మేము ఉంటే వాళ్ళకి సంజాయించి చెప్పుకుంటాం, వాళ్ళను మేము బుదరకిస్తాం, వాళ్ళకి అర్థం చేయిస్తాం, కాబట్టి మీరు పోలీసులు ఇన్వాల్వ్ కావద్దని కూడా పోలీసులను కూడా హెచ్చరించేది మా వైస్ ఛాన్సలర్ రామచంద్రన్ సార్. అట్లా ఉండాలి. గోపాల్ రెడ్డి సార్ రిజిస్టర్ అట్లే ఉండే. సో విద్యార్థులతోటి ఫ్రెండ్లీగా వండుకుంటూ వాళ్ళు వాళ్ళ టర్మ్ను మొత్తం కూడా అంటే ఉద్యమ సమయంలో కూడా అంత పెద్ద ఉద్యమం నడిచినప్పుడు కూడా వైస్ ఛాన్సలర్ సత్యనారాయణ సార్ కూడా విద్యార్థులను సమన్వయం చేసుకుంటూ నడిపించాడు. అట్లాంటివి ఉండాలి. కానీ ఇక్కడ ఇప్పుడు ఏం ఉద్యమాలు ఉన్నాయి, ఏం పోరా నిర్మాణ పరంగా పెద్దగా సమస్యలు వాటి గురించి లోతుగా ఆలోచన చేసి ఉద్యమాలు చేసేటువంటి స్థితి కూడా ఏం లేదు. కాబట్టి అనవసరంగా ఇలా విద్యార్థులను, విద్యార్థి సంఘాలను రెచ్చగొట్టే కవ్వింపు చర్యలకే ఈ సర్క్యులర్ పనిచేస్తే గానీ ఇలా మా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి కోసమే ఇలా కొన్ని ప్రతిపక్ష విద్యార్థి సంఘాలన్నీ కూడా మా పార్టీ మీద బురజల్లడానికి కోసమే దీన్ని వాడుతూ ఉన్నారు. కానీ మా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు ఈ సర్క్యులర్. ఒకవేళ తీసుకున్నట్టయితే అన్ని యూనివర్సిటీల్లో తీసుకొస్తుంది. కాబట్టి ఒక యూనివర్సిటీలో ఎందుకు తీసుకొస్తాం మేము? కాబట్టి ఇది సరైనది కాదు. కాబట్టి ఈ వైస్ ఛాన్సలర్ వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.